హాయ్ డార్లింగ్స్, ముందుగా మన ముస్లిం సోదరులందరకు ఈద్ ముబారక్. కరెక్ట్గా చెప్పిన నాకు తెలియదు, తప్పని చెప్తే క్షమించండి. ఉత్తగా అట్లా బండి మీద తిరిగితేనే కళ్ళు తిరిగి నీరసం అయిపోతున్నాం. అట్లాంటిది ఎండాకాలం ఇంత ఎండలు దంచి కొడుతుంటే మీరు నెల రోజులు ఉపవాసాలు ఎట్లుంటారు బాయ్, నాకు అర్థం కాదు. ముస్లిం సోదరులకు ఈ రంజాన్ నెల అనేది ఎందుకు ఇంత స్పెషల్ అంటే వాళ్ళు ఎంతగానో పవిత్రంగా కొలిసే ఖురాన్ స్వర్గం నుంచి నేలకు వచ్చిన నెల ఇది అని నమ్ముతారు. అందుకనే ఈ నెలలో ఉపవాసాలుంటూ మద్యం దాకుండా ఎంతో పవిత్రంగా ఉండి ఆకలితున్న వాళ్ళకి ఫుడ్ పంచుతూ ఉంటారు ఈ రంజాన్ నెల మొత్తం. ఇలా ఉపవాసాలు ఉండడం వల్ల ఆకలి విలువ తెలిసి ఫుడ్ ను వేస్ట్ చేయరని వీళ్ళు నమ్ముతారు. అంతేకాదు నెల రోజులు ఇట్లా కంటిన్యూగా ఉపవాసాలు ఉండడం వల్ల మనిషికి కరెక్ట్ డిసిప్లిన్ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఇచ్చే ఫుడ్ డొనేషన్ వల్ల మంచితనం, మానవత్వం లాంటివి వస్తాయని వీళ్ళు నమ్ముతారు. ఇంత మంచి పద్ధతులతో, ఇంత మంచి ఉద్దేశాలతో ఉన్న ముస్లిం సోదరులందరికీ చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మతమైనా సరే, అల్లా అయినా, యేసు అయినా, ఈశ్వరుడైనా, ఖురాన్ అయినా, బైబుల్ అయినా, భగవద్గీత అయినా సరే, మంచితనంతో, మానవత్వంతో మనిషి మనుగడ కొనసాగాలని చెప్పి దేవుళ్ళు ఇవన్నీ ఇచ్చినవి. అంతేలే కానీ మత గొడవలు పెట్టుకోవాలని కాదు. ఒక చిన్న మాట, మా ఊర్లో ఉన్న ముస్లిం సోదరులు కూడా వినాయక చవితి వస్తే గణేషుని నిలబెట్టి పూజలు చేస్తారు. మేము కూడా రంజాన్, బక్రీద్ పండుగలకు వాళ్ళు ఇచ్చే సేమియాలు, హలీంలు, బిర్యానీలు తింటూ ఈద్ ముబారక్ చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంత మంచి కలిసిమెలిసి ఉంటూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఉంటే ఏదోలైనా సరే చూడలేక చస్తారు, మత గొడవలు పెట్టాలని ఆలోచిస్తారు. పొరపాట్లు కూడా ఇట్లాంటి హౌలాగాలు తీసుకొచ్చి అడ్డమైన ఆలోచనలు మీ బుర్రలో పెట్టుకుని బుర్ర పాడు చేసుకోవద్దని కోరుకుంటూ ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్, భారత్ మాతాకి జై. మరొకసారి మన ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ పండుగ శుభాకాంక్షలు.